Hi to all. My name is Srinivas Ramshetty, lecturer in economics, MBS, Government Degree and PG College, Autonomous, మహబూబ్ నగర్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డిస్కషన్ చేసుకోబోయేటువంటి టాపిక్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ నేషనల్ ఇన్కమ్, అంటే జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటువంటి పద్ధతులు. ఇక్కడ మనము జాతీయ ఆదాయాన్ని లేకుంటే లెక్కించేటువంటి పద్ధతులు అనవచ్చు. ఇక్కడ మనకి జాతీయ ఆదాయాన్ని మనం ఏ విధంగా అంచనా వేస్తాము అంటున్నాము. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో జాతీయ ఆదాయంలో ఉన్నటువంటి వివిధ రకాల భావనలు, కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అనేటువంటి టాపిక్ని మనం చూసాం. అందులో మరి జాతీయ ఆదాయానికి సంబంధించి అనేక భావనల గురించి డిస్కషన్ చేయడం జరిగింది. అయితే మరి జాతీయ ఆదాయము అంటే ఏంటి అని మనం సింపుల్గా చూసినట్లయితే, నేషనల్ ఇన్కమ్ ఈజ్ ది టోటల్ వాల్యూ ఆఫ్ ఏ కంట్రీస్ ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ ఆల్ న్యూ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ 1 year. ఇక్కడ మనం జాతీయ ఆదాయాన్ని నిర్వచించాల్సి వచ్చినప్పుడు, జాతీయ ఆదాయము అంటే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయము అంటాం. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్నే మనము జాతీయ ఆదాయము అంటాము. మరి ఒక దేశంలో ఈ ఒక సంవత్సర కాలంలో మరి అయినటువంటి ఉత్పత్తిని మొత్తాన్ని మనము ఏ విధంగా అంచనా వేస్తాము, లేకుంటే ఏ విధంగా లెక్కిస్తాము, జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా లెక్కిస్తాము అని మనము చూసినట్లయితే, ప్రధానంగా జాతీయ ఆదాయాన్ని మనము లెక్కించడానికి మనకి ఇక్కడ there are 3 methods of measuring national income. అంటే జాతీయ ఆదాయానికి మనము లెక్కించడానికి లేదా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి మనకి 3 రకాల పద్ధతులు, జాతీయ ఆదాయ లెక్కింపు పద్ధతులు మనకి 3 types, 3 రకాలుగా మనము జాతీయ ఆదాయాన్ని లెక్కించవచ్చు. అందులో ఒకటి చూసినట్లయితే, ఒకటి వాల్యూ యాడెడ్ మెథడ్ అంటున్నాం, అలాగే 2 ఇన్కమ్ మెథడ్ అంటున్నాము, అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఎక్స్పెండిచర్ మెథడ్ అంటున్నాం. అంటే ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే వాల్యూ యాడెడ్ మెథడ్ అంటే దీన్ని మనము విలువ ఆధారిత పద్ధతి అనవచ్చు. దీన్ని యాక్చువల్గా ప్రొడక్షన్ మెజర్ మెథడ్ అంటాం, ఉత్పత్తి మదింపు పద్ధతి అంటాం. అయితే ఉత్పత్తి మదింపు పద్ధతి అంటాము. దీన్నే వాల్యూ యాడెడ్ మెథడ్ అంటాము. దీన్నే మనం ఏమంటాము అంటే ఇన్వెంటరీ పద్ధతి అని కూడా అనడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరొక పద్ధతి వచ్చేసి ఇన్కమ్ మెజర్ మెథడ్ అంటున్నాం, అంటే ఆదాయాల మదింపు పద్ధతి అంటాము. ఇంకోటి వచ్చేసి ఎక్స్పెండిచర్ మెథడ్, వ్యయాల మదింపు పద్ధతి. ఈ విధంగా మనము 3 రకాల పద్ధతుల ద్వారా మనం ఏం చేయవచ్చు అంటే జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. మరి ఏ విధంగా మనం ఈ 3 రకాల పద్ధతుల ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తాము అని చూసినట్లయితే, అందులో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఏమంటున్నాము, వాల్యూ యాడెడ్ మెథడ్ అంటున్నాము. దీన్నే ఉత్పత్తి మదింపు పద్ధతి అంటున్నాము. దీన్నే ఇన్వెంటరీ పద్ధతి అంటున్నాము. ఓకే, ఫస్ట్ ఈ యొక్క పద్ధతి వచ్చేసి వాల్యూ యాడెడ్ మెథడ్ అన్నాము. ఈ పద్ధతిని యంగ్ అండ్ టక్కర్ అనేటువంటి ఆర్థికవేత్తలు రూపొందించారు. ఈ యొక్క పద్ధతిని, జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఉత్పత్తి మదింపు పద్ధతిని ఎవరు రూపొందించారు అంటే యంగ్ అండ్ టక్కర్ అనేటువంటి ఆర్థికవేత్తలు రూపొందించడం జరిగింది. మరి ఏంటి ఈ యొక్క ఉత్పత్తి మదింపు పద్ధతి అంటే ఏంటి, లేకుంటే ఈ యొక్క వాల్యూ యాడెడ్ మెథడ్ అంటే ఏంటి అని చూసినట్లయితే, ఇక్కడ ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవలకి ఏం చేయాలి అంటే, ఈ పద్ధతి ద్వారా మనం ఏం చేస్తాము అంటే ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తులకి వాటి యొక్క మార్కెట్ ధరల చేత గుణించాలి. మార్కెట్ ధరల చేత
ఆ వస్తువు పరిమాణాన్ని గురించినట్లయితే మనకి దాని యొక్క మొత్తం విలువల్ని ఆ విధంగా ఎన్ని వస్తువులనైతే ఒక దేశంలో ఎన్ని వస్తువులను ఉత్పత్తి చేశామో అన్ని వస్తువుల యొక్క ఉత్పత్తి పరిమాణాన్ని ఆ వస్తువుల యొక్క ఉత్పత్తి పరిమాణం చేత గుణించాలి. గుణించి అన్ని వస్తువుల్ని కలిపినట్లయితే మనకి జాతీయ ఆదాయం తెలుస్తుంది. అంటే ఇక్కడ ఉత్పత్తి పరిమాణము ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు ఏ అనే వస్తువుని మనం ఉత్పత్తి చేసాము అనుకోండి. ఏ వస్తువుని ఉత్పత్తి చేస్తే మార్కెట్లో ఆ ఏ వస్తువు యొక్క ధర ఎంత ఉంది, ఏ వస్తువు ధర ఇంటూ ఏ వస్తువు యొక్క వస్తు పరిమాణము, అలాగే బి వస్తువు ధర బి వస్తువు యొక్క వస్తు పరిమాణం, అలాగే సి వస్తువు ధర అలాగే సి వస్తువు పరిమాణం. ఈ విధంగా మనము మార్కెట్లో ఎన్ని వస్తువులనైతే ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసామో ఆ ఉత్పత్తి చేసిన వస్తువులన్నిటికీ కూడా ఏం చేయాలి అంటే ఆ యొక్క మార్కెట్ ధరల చేత ఆ వస్తువుల్ని గుణించాలి. గుణించి అన్ని వస్తువుల్ని ఏం చేయాలంటే ఏ వస్తువు బి వస్తువు సి వస్తువు ఇట్లా ఎన్ని వస్తువులు ఉన్నాయి అన్ని వస్తువులు మళ్ళీ మనం ఏం చేయాలంటే మొత్తము పరిమాణాలని కలుపుకుంటూ వెళ్ళాలి. అలా కలుపుకుంటూ వస్తే మనము అందుకే మనం దాన్ని వాల్యూ యాడెడ్ మెథడ్ అంటున్నాము. అంటే వస్తువు యొక్క విలువని లెక్కించి కలుపుకుంటూ పోతున్నాం కాబట్టి మనం దీన్ని ఉత్పత్తి మదింపు పద్ధతి అంటున్నాం. ఈ విధంగా మరి మనకు వచ్చినటువంటి వాల్యూ ఎంతైతే ఉందో, విలువ ఎంతైతే ఉందో, మరి ఆ వచ్చినటువంటి విలువని మళ్ళీ ఏం చేయాలంటే ఇవన్నీ కూడా అంటే ఒక రంగం నుంచి కాకుండా అన్ని రంగాల నుంచి వివిధ రంగాల నుంచి ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తి సంస్థల మొత్తము ఉత్పత్తి విలువని మన మార్కెట్ ధరల చేత గుణిస్తూ ఉంటాం. ఈ విధంగా వచ్చినటువంటి మొత్తానికి మనం ఏం చేయాలి అంటే నికర విదేశీ ఆదాయాన్ని కలుపుకోవాలి, అలాగే సబ్సిడీల్ని కలుపుకోవాలి, మరియు ఏం చేయాలి అంటే ఇందులో పరోక్ష పన్నుల్ని అలాగే తరుగుదలని అలాగే విదేశాలకి చేసేటువంటి చెల్లింపుల్ని తీసివేయాలి. తీసివేస్తే మనకి ఎంతైతే మిగులుతుందో మనం దానిని జాతీయ ఆదాయంగా పేర్కొంటాము. ఓకే, సింపుల్గా ఇక్కడ ఈక్వేషన్లో చూసినట్లయితే y ఈజ్ ఈక్వల్డ్ g ప్లస్ s ప్లస్ r మైనస్ d మైనస్ t మైనస్ p అంటున్నాం. ఇక్కడ y మీన్స్ y ఈక్వల్స్ టు నేషనల్ ఇన్కమ్ అంటున్నాము, జాతీయ ఆదాయంగా చెప్పుకుంటాం. అలాగే g మీన్స్ గ్రాస్ ప్రోడక్ట్ అంటే స్థూల ఉత్పత్తి అని చెప్పవచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఎన్ని వస్తువులను అయితే మన మార్కెట్లో ఒక దేశంలో స్థూల దేశీయోత్పత్తి అంటాము జీ అంటే. ఇక్కడ ఒక దేశంలో ఎంతైతే ఉత్పత్తి జరిగిందో ఆ ఉత్పత్తిని ఏం చేయాలి అంటే మార్కెట్ ధరల చేత ఏం చేయాలి మనము గుణించాలి. గుణించి ఎన్ని వస్తువులు అయితే తీసుకొచ్చామో అన్ని వస్తువుల్ని కలపాలి. ఆ విధంగా కలపటం వల్ల మనకు వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని మొత్తం కూడా ఏం తెలియజేస్తుంది అంటే జీ తెలియజేస్తుంది. ఓకే, మొత్తము దేశీయ ఉత్పత్తి అంటాం. ఓకే, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం, జీడిపి. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది మనకి ఇక్కడ స్థూల దేశీయోత్పత్తి అని తెలుస్తుంది. దానికి ఏం చేయాలి మరి మనము అంటే సబ్సిడీలు అంటే ప్రభుత్వము కొన్ని ఉత్పాదక సంస్థలకు ఏం చేస్తుంది అంటే సబ్సిడీల్ని కల్పిస్తూ ఉంటుంది, కొన్ని రాయితీలను ఇస్తూ ఉంటుంది. కాబట్టి మరి ఆ రాయితీల్ని కూడా మరి ఏం చేయాలి అంటే మనకు వచ్చినటువంటి ఆదాయంగా పరిగణించాలి. కాబట్టి దాన్ని మనం స్థూల దేశీయోత్పత్తికి కలుపుకోవాలి. అలాగే సబ్సిడీలతో పాటుగా మరియు దేనిని కలపాలి అంటే ఆర్ మీన్స్ రిసీట్స్ అంటున్నాము మనము. అంటే నికర విదేశీ ఆదాయం అని కూడా చెప్పవచ్చు దాన్ని. నికర విదేశీ ఆదాయం అంటే మనకి ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి రాబడులు, ఇతర దేశాల్లో మన వాళ్ళు చేసిన సేవలకు గాను మనకి వచ్చేటువంటి ఆదాయం ఏది ఉందో ఆ ఆదాయాన్ని మనం ఏం చేయాలంటే స్థూల దేశీయోత్పత్తికి కలపాలి. మరి ఈ విధంగా కలిపినాక మనం ఏం చేయాలి అంటే ఈ వచ్చిన మొత్తం నుంచి కొన్ని అంశాలని తీసివేయాలి. దీనిలో ప్రధానంగా మైనస్ డి అన్నాం. డి మీన్స్ డిప్రిషియేషన్ అంటే తరుగుదలని తీసివేయాలి. ఉత్పత్తి ప్రక్రియలో నేను చెప్పుకున్నట్లుగా నికర జాతీయ ఉత్పత్తి రావాలి అంటే స్థూల జాతీయ ఉత్పత్తి నుంచి తరుగుదలని తీసివేయాలి. అదేవిధంగా ఇక్కడ కూడా మనము తరుగుదలని తీసివేయాలి. అంటే ఒక యంత్రాన్ని మనం ఉపయోగిస్తున్నప్పుడు కొంత తరుగుదలకు లోనవుతూ ఉంటుంది. కాబట్టి ఆ తరుగుదలకు అయ్యేటువంటి వ్యయాన్ని కూడా మనం ఏం చేయాలి అంటే తీసివేయాలి. అలాగే మైనస్ ట్యాక్సెస్ అంటే పన్నులు. మనము ఏం చేస్తున్నాము మరి ప్రభుత్వానికి కొన్ని పన్నుల్ని కడుతూ ఉంటున్నాము. కాబట్టి మరి వచ్చినటువంటి స్థూల దేశీయోత్పత్తి నుంచి ఏం చేయాలి అంటే మన యొక్క పన్నులని తీసివేయాలి. రైట్. అలాగే మైనస్ పి అన్నాం. పి మీన్స్ పేమెంట్స్.
ఇంతకుముందు చెప్పుకుంటే నికర విదేశీ ఆదాయంలో భాగంగా మనకి ఆదాయం వస్తుంది, రాబడులు వచ్చినట్లే మనం కూడా విదేశస్తులకి చెల్లించాల్సినటువంటి, ఇతర దేశాలకి చెల్లించాల్సినటువంటి చెల్లింపుల్ని మనం కూడా వాళ్ళకి చెల్లింపు చేయాలి. అలా వాటిని పేమెంట్స్ అంటాము. ఆ చెల్లింపుల్ని కూడా మనం ఏం చేయాలంటే మనకు వచ్చినటువంటి మొత్తము ఆదాయం నుంచి తీసివేయాలి. ఈ విధంగా తీసివేయగా మిగిలినటువంటి ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటున్నామంటే నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయము అంటున్నాము. ఇంకా ఈ విధంగా ఉత్పత్తి మదింపు ద్వారా, అంటే ఉత్పత్తుల్ని మార్కెట్ ధరల చేత గుణించి ఈ విధంగా వచ్చినటువంటి ఆదాయాల నుంచి కొన్ని అంశాలని కలుపుతున్నాము, కొన్ని అంశాలని తీసివేస్తున్నాము. ముఖ్యంగా స్థూల దేశీయోత్పత్తికి సబ్సిడీలని, అలాగే విదేశాల నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని కలుపుకోవాలి. అలాగే తరుగుదలని, అలాగే పన్నులని, అలాగే విదేశాలకు పోయేటువంటి ఆదాయాన్ని తీసివేయాలి. ఈ విధంగా తీసివేస్తే వచ్చేదే మనము జాతీయ ఆదాయము అంటున్నాము. దీన్ని మనం ఏమన్నాము అంటే ఉత్పత్తి మదింపు పద్ధతి, వాల్యూ యాడెడ్ మెథడ్ అన్నాము. దీన్నే ఇన్వెంటరీ పద్ధతి అంటాము. ఇంకా దీన్నే ఉత్పత్తి మదింపు పద్ధతి అంటాము. ప్రధానంగా మన భారతదేశంలో చూసినట్లయితే ఈ పద్ధతి ద్వారా, ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా మనం ఏం చేస్తాము అంటే ప్రధానంగా ప్రాథమిక రంగము, ప్రైమరీ సెక్టర్, అంటే వ్యవసాయ రంగం నుంచి వచ్చే ఉత్పత్తులు మొత్తం కూడా ఈ పద్ధతి ఆధారంగానే మనము లెక్కిస్తూ ఉంటాము. అలాగే పెద్ద పెద్ద పరిశ్రమల్లో అటువంటి ఉత్పత్తులను కూడా మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారానే లెక్కిస్తాము. అయితే ఈ పద్ధతిని మనము లెక్కించేటప్పుడు, ఈ యొక్క ఉత్పత్తి మదింపు పద్ధతి అయితే ఉందో ఈ పద్ధతిని మనము తీసుకొని లెక్కించేటప్పుడు కొన్ని జాగ్రత్తల్ని తీసుకోవాలి. ప్రధానంగా ఇందులో మనం చేసేటువంటి మిస్టేక్ ఏంటి అంటే ఒకే వస్తువుని 2 సార్లు లెక్కించకూడదు. ఒకే వస్తువుని 2 సార్లు లెక్కించకూడదు. అది అలా లెక్కిస్తే ఏమవుతుంది, 2 సార్లు ఒకే వస్తువుని మనము తీసుకుంటే ఏమవుతుందంటే జాతీయ ఆదాయం అనేది మనకి రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది, తప్పు వస్తుంది. అలాగే మాధ్యమిక వస్తువుల్ని కూడా ఈ యొక్క పరిగణలోకి జాతీయ ఆదాయ పరిగణలోకి తీసుకోకూడదు. ఇంటర్మీడియట్ గూడ్స్ అంటాము. ఈ యొక్క మాధ్యమిక వస్తువుల్ని, అంటే పూర్తిగా తయారు కానటువంటి వస్తువుల్ని జాతీయ ఆదాయంలో లెక్కించకూడదు, తీసుకోకూడదు. దాని యొక్క ఉత్పత్తిని మనము తీసుకోవడానికి అవకాశము ఉండదు. అదొకటి జాగ్రత్త వహించాలి. అలాగే ఒక్కొక్కసారి దీంట్లో మనకు వచ్చేటువంటి సమస్య ఏంటి అంటే ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని ఉత్పత్తి మదింపు పద్ధతుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఉత్పత్తిలో ఎలాంటి పెరుగుదల ఉండదు, ఉత్పత్తిలో మార్పు ఏమీ ఉండదు. కానీ మనం జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే టైంలో మార్కెట్లో ఆ ఉత్పత్తి యొక్క వస్తువు యొక్క ధర పెరిగినట్లయితే ఏమవుతుంది, ఉత్పత్తి పెరుగుదల లేకుండా కానీ మార్కెట్లో ధర పెరిగింది కాబట్టి మనం ఏం చేస్తాము, మార్కెట్ ధర చేత వస్తు పరిమాణాన్ని గుణిస్తాము. కాబట్టి మనకి జాతీయ ఆదాయము పెరిగినట్లుగా పెరుగుతుంది. ఎందుకంటే మార్కెట్ ధర పెరుగుతుంది కాబట్టి దాని చేత గుణిస్తున్నాం. కాబట్టి ఏమవుతుంది అంటే మన యొక్క జాతీయ ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ వాస్తవంగా ఉత్పత్తి ఏమీ పెరగలేదు, కానీ ధరలు పెరిగాయి కాబట్టి మనకి జాతీయ ఆదాయము పెరిగినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకి ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పద్ధతిగా మనం చెప్పుకుంటాము ఉత్పత్తి మదింపు పద్ధతి. దీన్నే వాల్యూ యాడెడ్ మెథడ్ అని కూడా పేర్కొంటున్నాము. ఇందులో మనం ప్రధానంగా స్థూల దేశీయోత్పత్తికి సబ్సిడీల్ని కలపాలి, విదేశాల నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని కలుపుకోవాలి, తరుగుదలను తీసివేయాలి, పన్నులను తీసివేయాలి, అలాగే విదేశాల నుంచి పోయేటువంటి ఆదాయాన్ని కూడా తీసివేయాలి. రైట్. మరొక పద్ధతి ఇది. ఈ విధంగా మనము ఉత్పత్తిని ఆధారంగా చేసుకొని ఉత్పత్తి జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తామని చెప్తున్నాము. అలాగే మరొక పద్ధతి అదేంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏ నేషనల్ ఇన్కమ్ బై ఇన్కమ్ మెథడ్, అంటే ఆదాయాల మదింపు పద్ధతి అంటాం దీన్ని. అంటే ఆదాయాల్ని ఆధారంగా చేసుకొని మనము ఈ యొక్క జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తూ ఉంటాం కాబట్టి మనం దీన్ని ఆదాయాల మదింపు పద్ధతి అంటాము. మరి ఈ పద్ధతిని మనకి సూచించినటువంటి ఆర్థికవేత్తలు ఎవరంటే వార్నర్ అండ్ బౌలీ అనేటువంటి ఆర్థికవేత్తలు ఈ యొక్క ఆదాయాల మదింపు పద్ధతిని మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మరి ఈ పద్ధతిలో ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు, వ్యాపార సంస్థలు, అలాగే ప్రభుత్వము పొందేటువంటి
ఆదాయాలను మొత్తం కలుపుగా వచ్చేటువంటి దాన్నే మనము ఆదాయ మదింపు పద్ధతి అంటాం. దీన్ని మనం ప్రధానంగా పంపిణీ దృక్కోణం నుంచి మనకి ఈ యొక్క జాతీయ ఆదాయం అనేది తెలుస్తుంది. పంపిణీ దృక్కోణము అంటే మనం ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా ఉత్పత్తి సాధనాలను ఉపయోగించుకుంటాం. అవునా? ల్యాండ్, లేబర్, క్యాపిటల్, అలాగే ఆర్గనైజేషన్ అంటే భూమి, శ్రమ, మూలధనము, అలాగే వ్యవస్థాపన. ఈ నాలుగిటిని మనము ఉత్పత్తి ప్రక్రియలో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ అంటాం. ఉత్పత్తి కారకాలు అంటాము. ఈ ఉత్పత్తి కారకాలను మనం ఏం చేస్తాము అంటే ఉత్పత్తిలో భాగంగా ఉపయోగించుకున్నందుకు గాను ఏం చేస్తాము, ఉత్పత్తి కారకాలకి ప్రతిఫలాలను చెల్లిస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ అంటే ల్యాండ్ భూమికి ఏం చేస్తాము అంటే రెంట్ బాటకాన్ని చెల్లిస్తాము. అలాగే లేబర్కి వేజెస్ వేతనాలు చెల్లిస్తాము. అలాగే క్యాపిటల్కి మూలధనానికి వడ్డీని చెల్లిస్తాము. అలాగే ఎంటర్ప్రీనియర్ ఆర్గనైజేషన్కి ప్రాఫిట్ లాభాలు అనేవి మనకి వస్తాయి. మరి ఏం చేస్తున్నాము అంటే ఈ భూమి మీద బాటకము, శ్రామికునికి శ్రమ వల్ల వేతనము, మూలధనానికి వడ్డీ, అలాగే వ్యవస్థాపనకి లాభాలు, వీటన్నిటిని మనము కలపాలి. సింపుల్గా ఏంటంటే ఈ ఉత్పత్తి కారకాలకు వచ్చేటువంటి ఆదాయాన్ని మొత్తాన్ని మనము కలిపినట్లయితే మనకి జాతీయ ఆదాయం ఎంతో అనేది సింపుల్గా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ఇంకా మనము దీంతో పాటుగా మనం ఎవరి దగ్గర పనిచేయకుండా సొంతంగా కూడా మనము కొంచెం ఆదాయాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. దాన్ని కూడా మనం జాతీయ ఆదాయంలో కలపవలసి ఉంటుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే బదిలీ చెల్లింపులు అనేటువంటి వాటిని మనము దీనిలో కలపకూడదు. ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్ అంటాము. ఈ యొక్క బదిలీ చెల్లింపులు అనేవి మనము నేను చెప్పినట్టుగా వెష్టి ఆదాయంలో మనం కలపవచ్చు, కానీ జాతీయ ఆదాయంలో వీటిని కలపకూడదు. బదిలీ చెల్లింపుల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని మనము ఇక్కడ కలపకుండా తీసివేయవలసి ఉంటుంది. దానిని మనము ఈ కింద ఈక్వేషన్లో మనం ఒకసారి చూసినట్లయితే y is equal w plus r plus I plus g plus r మైనస్ p మైనస్ h అంటున్నాం. ఇక్కడ y మీన్స్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం అని చెప్పుకుంటున్నాము. ఇక్కడ మనం ఏమంటున్నాము, ఉత్పత్తి కారకాలకు వచ్చేటువంటి ప్రతిఫలాల్ని ఏం చేస్తున్నామంటే ఆదాయాల్ని కలుపుతూ ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డబ్ల్యూ అన్నాం. డబ్ల్యూ మీన్స్ వేజెస్, లేబర్, శ్రామికునికి వచ్చే వేతనాన్ని. అలాగే ప్లస్ స్మాల్ ఆర్ మీన్స్ రెంట్స్ దేనికి వస్తాయి అంటే ల్యాండ్ భూమికి వచ్చేటువంటి బాటకము. ప్లస్ ఐ మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మూలధనానికి చెల్లించేటువంటి వడ్డీ. ప్లస్ జీ మీన్స్ గెయిన్స్ లాభాలు, వ్యవస్థాపనకు వచ్చేటువంటి లాభాలు. ప్లస్ క్యాపిటల్ ఆర్ మీన్స్ విదేశాల నుంచి వచ్చేటువంటి రిసీట్స్ ఏవైతే ఉన్నాయో, రసీదులు ఏవైతే ఉన్నాయో, ఆదాయం అయితే ఉందో విదేశాల నుంచి వచ్చేటువంటి ఆదాయము కలపాలి. ఇవన్నీ కలిపినాము. ఓకే, శ్రామికునికి వచ్చేటువంటి వేతనము, భూమికి వచ్చే బాటకము, అలాగే మూలధనానికి వచ్చే వడ్డీ, వ్యవస్థకు వచ్చే లాభము, దాంతోపాటు విదేశాల నుంచి మనకు వచ్చేటువంటి ఆదాయము కలిపాము. తర్వాతకి ఇందులో నుంచి మైనస్ పి అన్నాము. మైనస్ పి అంటే విదేశాలకు మనము చెల్లించేటువంటి ఆదాయం, విదేశాలకు పోయే ఆదాయము మైనస్ బదిలీ చెల్లింపులు. హోర్డింగ్స్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ పేమెంట్స్, బదిలీ చెల్లింపులు అనేవి మనము తీసివేయాలి అని చెప్పుకున్నాం. తీసివేస్తే మిగిలిన మనకు వచ్చినటువంటి దాన్ని మనము ఇక్కడ జాతీయ ఆదాయంగా పరిగణిస్తూ ఉంటాం. ఈ విధంగా మనము అందరికీ అంటే ఆర్థిక వ్యవస్థలో వచ్చినటువంటి మొత్తం ఆదాయాలని కలపడం ద్వారా దీన్ని మనము లెక్కిస్తున్నాం. కాబట్టి ఈ పద్ధతిని ఇన్కమ్ మెజర్ మెథడ్ అంటే ఆదాయాల మదింపు పద్ధతిగా పేర్కొంటున్నాం. ఇది కూడా మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఉపయోగించేటువంటి మరొక ముఖ్యమైనటువంటి పద్ధతిగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. అలాగే మరొక పద్ధతి అన్నాము, థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ ఇన్కమ్ బై ఎక్స్పెండిచర్ మెథడ్ అంటుంది. ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే మనం ఏమంటామంటే వ్యయాల మదింపు పద్ధతి అంటున్నాము. ఈ పద్ధతిని పెంటీ అండ్ గిల్బర్ట్ అనేటువంటి ఆర్థికవేత్తలు మొదటిసారిగా దీన్ని రూపొందించడం జరిగింది. పెంటీ మరియు
గిల్బర్ట్ అనేటువంటి ఎకనామిస్ట్ ఎవరున్నారో వాళ్ళు ఈ యొక్క పద్ధతిని రూపొందించి మనకి ఆ, చూ చూపించడం జరిగింది. ఇందులో మరి ఏంటి వ్యయాల మదింపు పద్ధతి అంటే, ఒక సంవత్సర కాలంలో వస్తువులపై వెచ్చించిన మొత్తాలను, అంటే వస్తువులపై ఖర్చు చేసినటువంటి మొత్తాలని కలపడం వల్ల, అంటే అందరూ చేసేటువంటి వ్యయము ఏదో ఉందో ఆ యొక్క వ్యయాలన్నిటినీ కలపడం వల్ల కూడా జాతీయ ఆదాయాన్ని లెక్కించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సంవత్సర కాలంలో వ్యక్తులు, అలాగే సంస్థలు, అలాగే ప్రభుత్వము అందరూ కూడా వివిధ వస్తువుల మీద, సేవల మీద ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ యొక్క చేసినటువంటి మొత్తం ఖర్చునే వినియోగ వస్తువులు కావచ్చు, ఉత్పాదక వస్తువులు కావచ్చు, ఇంకా ఇతర రకాల వస్తువులన్నింటినీ కూడా మనం ఏం చేయవచ్చు అంటే కొనుగోలు చేస్తాం. అంటే ఆ వస్తువుల్ని మనము వినియోగిస్తాం. వినియోగంపై చేసేటువంటి వినియోగ వ్యయం, అలాగే ఉత్పత్తి చేసేటువంటి ఉత్పాదక వ్యయం, ప్రభుత్వం చేసేటువంటి వ్యయం, ఇవన్నీ వ్యయాల్ని మనము కూడా కలిపినట్లయితే దాన్ని మనం ఏమంటాము అంటే, ఆ విధంగా కూడా మనకి జాతీయ ఆదాయం అనేది వస్తుంది. అలా వచ్చినప్పుడు మరి ఆ యొక్క మొత్తం ఆదాయాన్ని కలిపినట్లయితే ఏమవుతుంది అంటే, మనకి జాతీయ ఆదాయం ఖర్చు అంటే వ్యయాల ద్వారా మనకి జాతీయ ఆదాయం తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హౌస్ హోల్డ్స్ అన్నాం. హౌస్ హోల్డ్స్ అంటే మన యొక్క గృహంలో నిర్వాహకులు అంటాము, వినియోగదారులు అంటాము, లేకుంటే వినియోగదారులు అంటాము. వినియోగదారులు ఏం చేస్తారు అంటే, వాళ్ళు చేసే ఖర్చుని మనము కన్జంప్షన్, వినియోగము అంటాము. వినియోగంపై చేసే వ్యయము. అలాగే ఫార్మ్స్ అంటే సంస్థలు ఏం చేస్తాయి అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి, అంటే పెట్టుబడి మీద వ్యయం చేస్తాయి కాబట్టి ఆ పెట్టుబడి వ్యయము. అలాగే గవర్నమెంట్ అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే గవర్నమెంట్ స్పెండింగ్స్, అంటే ప్రభుత్వం వ్యయం చేస్తుంది, దాన్ని మనం ప్రభుత్వ వ్యయము అంటాం. అలాగే ఫారినర్స్ అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్, ఎగుమతులు మైనస్ దిగుమతులు, రెండింటి మధ్య తేడానే మనము విదేశీ రాబడిగా మనము చెప్పుకుంటూ ఉంటాం. ఇవన్నిటినీ కలిపినట్లయితే మనకు వచ్చేదే ఏంటి అంటే జాతీయ ఆదాయం వస్తుంది. దాన్ని కింద మనం ఈక్వేషన్లో చూపెట్టాము. y ఈజ్ ఈక్వల్ టు ఈసీ ప్లస్ ఈఐ ప్లస్ ఈజీ ప్లస్ ఈఎక్స్ మైనస్ ఎం అన్నాం. ఇక్కడ ఈసీ మీన్స్ హౌస్ హోల్డ్స్ చేసేటువంటి ఖర్చు, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటాము. ప్లస్ ఈఐ అంటే ఫార్మ్స్ చేసేటువంటి ఇన్వెస్ట్మెంట్, ఓకే, అది పెట్టుబడి వ్యయము అంటాము. ప్లస్ ఈజీ అంటే ఎక్స్పెండిచర్ ఆన్ గవర్నమెంట్, ప్రభుత్వం చేసేటువంటి ప్రభుత్వ వ్యయము. ఎక్స్ మైనస్ ఎం అంటే ఎక్స్పెండిచర్ ఆన్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్, ఎగుమతులు మరియు దిగుమతులపై చేసేటువంటి వ్యయము. ఈ విధంగా మనము ఈక్వేషన్ని తీసుకుంటున్నాం. ఇవన్నిటిని కలిపితే మనకు వచ్చేది జాతీయ ఆదాయం. అంటే మనము ఇవన్నీ ఎక్స్పెండిచర్ ఆధారంగా, వ్యయాల ఆధారంగా మనం ఇక్కడ జాతీయ ఆదాయాన్ని లెక్కగడుతున్నాం కాబట్టి దీన్ని వ్యయాల మదింపు పద్ధతి అని పేర్కొంటున్నాం. ఇవి మనకి ప్రధానంగా జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి లేదా జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి మనకి ఉన్నటువంటి 3 రకాలైనటువంటి పద్ధతులుగా మనం చెప్పవచ్చు. ఓకే, ఇక్కడ ఒకటి వాల్యూ యాడెడ్ మెథడ్ అంటున్నాము, దాన్నే ప్రొడక్షన్ మెథడ్, ఉత్పత్తి మదింపు పద్ధతి అన్నాము. అలాగే మరొకటి ఇన్కమ్ మెథడ్, వ్యయాల మదింపు పద్ధతి అన్నాము. అలాగే మూడోది ఎక్స్పెండిచర్ మెథడ్ అన్నాము. ఇక్కడ ప్రధానంగా మన దేశంలో తీసుకున్నట్లయితే భారతదేశంలో ప్రధానంగా ఉత్పత్తి మదింపు పద్ధతి, అలాగే ఆదాయాల మదింపు పద్ధతి, ఈ 2 పద్ధతుల ద్వారా జాతీయ ఆదాయాన్ని మదింపు చేయడం జరుగుతుంది. వ్యయాల మదింపు పద్ధతి అనేది భారతదేశంలో దీని ప్రస్తుతానికైతే ఉపయోగించడం లేదు. ఈ విధంగా మనం జాతీయ ఆదాయాన్ని 3 అంశాల ఆధారంగా లెక్కించవచ్చు. ఓకే, మనము ఒకసారి జాతీయ ఆదాయాన్ని మనం ఈ 3 రకాలుగా లెక్కిస్తూ ఉన్నాము. మరి లెక్కించేటువంటి క్రమంలో కొన్ని డిఫికల్టీస్ ఇన్ మెజర్మెంట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయాన్ని లెక్కింపు చేసేటప్పుడు మనకి కొన్ని డిఫికల్టీస్ అనేవి, కొన్ని సమస్యలు అనేవి మనం ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ మనము ఉత్పత్తి మదింపు పద్ధతుల్లో చెప్పుకున్నాం, ఒకే వస్తువుని 2 సార్లు లెక్కించకూడదు అని. అలాగే మాధ్యమిక వస్తువుల్ని తీసుకోవద్దు అనుకున్నాం. అలాగే మార్కెట్ ధర పెరిగితే ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే జాతీయ ఆదాయం రెట్టింపు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పుకున్నాం. వాటితో పాటుగా జనరల్గా మనకి ఇక్కడ కొన్ని అంశాలు జాతీయ ఆదాయం లెక్కించేప్పుడు
చూసినట్లయితే ప్రధానంగా మనము ఒకసారి చూసినట్లయితే వ్యవసాయ రంగాన్ని తీసుకున్నట్లయితే ఇక్కడ నాన్ మానిటరైజ్డ్ సెక్టార్ అన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగాన్ని మనం ఇక్కడ తీసుకున్నట్లయితే వ్యవసాయ రంగంలో ఏమవుతుందంటే ఉత్పత్తి అయినటువంటి మొత్తం ఉత్పత్తి మార్కెట్‌కు వచ్చేటువంటి అవకాశము ఉండదు. మరి ఇక్కడ మనం జాతీయ ఆదాయాన్ని ఉత్పత్తి మదింపు పద్ధతి ద్వారా ఎలా లెక్కిస్తున్నాము? మార్కెట్‌లోకి ఏ అయితే వస్తువు వస్తుందో, ఎంత పరిమాణం అయితే వస్తువు వస్తుందో, ఆ వస్తు పరిమాణాన్ని మాత్రమే మార్కెట్ ధర చేత గుణించి లెక్కిస్తున్నాం. మరి మరి రైతు తాను పండించిన పంట మొత్తాన్ని కూడా ఒకేసారి మార్కెట్‌లోకి తీసుకొని వచ్చేటువంటి అవకాశము ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ధాన్యం ఉత్పత్తి చేస్తున్నాడు, రైస్ ఉత్పత్తి చేసేటువంటి రైతున్నాడు. ఆ రైతు తాను పండించిన మొత్తం పంటని మొత్తం ఒకేసారి మార్కెట్‌లోకి తీసుకొని వచ్చే అవకాశము ఉండదు. ఎందుకంటే తాను కొంత వినియోగం చేసుకోవడానికి కొంత ఉత్పత్తిని ఇంట్లోనే దాచుకునే అవకాశం ఉంటుంది. ఆ విధంగా మరి అలా దాచుకున్నటువంటి ఉత్పత్తి ఏదైతే ఉందో సొంత ఉపయోగానికి ఉపయోగించుకున్నటువంటి ఉత్పత్తిని మనము మార్కెట్ ధరల్లో లెక్కించలేము. దానివల్ల ఏమవుతుంది అంటే జాతీయ ఆదాయం మనకి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా వ్యవసాయదారులందరూ కూడా చాలామంది ఇల్లిటరేట్స్ ఉన్నారు. అంటే చాలామందికి నిరక్షరాస్యులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి మరి వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి ఉత్పత్తులకి సరైనటువంటి వివరాలు కూడా తెలిపేటువంటి అవకాశము ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది. అలాగే చిన్న వ్యాపారస్తులు కూడా తమ యొక్క నిరక్షరాస్యత వల్ల వాళ్ళు చేసేటువంటి వ్యాపార లావాదేవీలు మొత్తం కూడా వాళ్ళు చక్కగా లెక్కలు సక్రమంగా చూపించలేకపోవచ్చు, రాయలేకపోవచ్చు. ఇది ఒక ప్రధాన సమస్యగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ఇక్కడ మనకి బ్లాక్ మనీ కూడా ఒక సమస్య అనుకున్నాం. బ్లాక్ మనీ, నల్లధనం. అంటే ప్రధానంగా పెద్ద పెద్ద వ్యాపారస్తులు, పెద్ద పెద్ద పరిశ్రమలు ఏం చేస్తాయి అంటే తమ యొక్క ఆదాయాన్ని పెంచుకోవడం కోసము, అలాగే ముఖ్యంగా ప్రభుత్వానికి పన్ను ఎగవేయడం కోసం ఏం చేస్తుంది అంటే తమ ఉత్పత్తిలో మొత్తాన్ని ప్రభుత్వానికి లెక్కలు చక్కగా చూపించదు. తమ ఉత్పత్తిలో కొంత భాగాన్ని ఏం చేస్తుందంటే సరైన లెక్కలు లేకుండానే ఏం చేస్తుందంటే అది మార్కెట్లో అమ్మేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కొంత ఉత్పత్తికే మనకి ఏం చేస్తుందంటే లెక్కలు చూపిస్తుంది పెద్ద పెద్ద పరిశ్రమలు, ఈ యొక్క నల్లధనంని కలిగి ఉన్నవాళ్ళు. మరి అలాంటప్పుడు కూడా మనకి ఏమవుతుందంటే జాతీయ ఆదాయంలో సరైనటువంటి లెక్కలు మనకి వచ్చేటువంటి అవకాశము ఉండదు. ఇది ప్రధానంగా మనము జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలుగా చెప్పవచ్చు. అలాగే కొన్ని విషయాల్లో ప్రతిదాన్ని మనము ద్రవ్య రూపంలో లెక్కించలేము. అంటే ప్రతి ఉత్పత్తికి మనము ద్రవ్య రూపంలో మనం వాటిని విలువని కట్టలేము. ఫర్ ఎగ్జాంపుల్ మన కుటుంబంలో చేసేటువంటి సేవలు, అలాగే విద్యా సంస్థలు చేసేటువంటి సేవలు, వైద్య సంస్థలు చేసేటువంటి సేవల్ని మనము మార్కెట్ ధరల్లో లెక్కించలేము. అలాగే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒకే వస్తువుని 2 సార్లు లెక్కించే ప్రమాదం ఉన్నది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉత్పత్తి అయ్యేటువంటి వస్తువుల్ని మనము 2 సార్లు లెక్కించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి ఉత్పత్తులన్నీ కూడా రా మెటీరియల్స్, ముడి పదార్థంగా మనం ఫర్ ఎగ్జాంపుల్ గోధుమ ఉంది. గోధుమని మనం ఉత్పత్తి చేసినప్పుడు గోధుమని మనం ఏం చేస్తాము అంటే మార్కెట్ ధరల్లో గుణిస్తాం. అలాగే ఆ గోధుమ అనేది మనము పూర్తిగా తయారైనటువంటి వస్తువు కాదు. మళ్ళీ మనం ఏం చేస్తాము, ఆ గోధుమని పిండి చేస్తాం. మరి పిండి చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ వ్యాపారస్తులు ఏం చేస్తారు అంటే గోధుమ పిండి రూపంలో మళ్ళీ దానికి మార్కెట్ ధరల్లో లెక్క చేసేటువంటి అవకాశం ఉంది. అలాగే ఆ పిండి ద్వారా మనం అనేక రకాల వస్తువుల్ని ఉత్పత్తి చేసి దాని ద్వారా మార్కెట్లో వాటిని అమ్మవచ్చు. అప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఇది మార్కెట్లో ఈ యొక్క వస్తువులోని మనము లెక్కించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒకే వస్తువుని మనము 3 రకాల దగ్గర ఏం చేస్తున్నామంటే లెక్కించేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి మరి ఈ జాతీయ ఆదాయంలో ఇది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా మనం చెప్పవచ్చు. అలాగే మనలాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో, భారతదేశం లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక వ్యక్తికి స్పెషలైజేషన్ అంటే ప్రత్యేకీకరణ అనేది ఏమీ ఉండదు. అంటే ఒక వ్యక్తి ఒకే పనిని చేయాలని అతనికి ఏమీ ఉండదు. ఒకే వ్యక్తి రకరకాల పనులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మనము ఒక వ్యక్తి ఒక పని చేసేటువంటి ఆదాయాన్ని మాత్రమే ఇక్కడ పరిగణలోకి తీసుకుంటాము. కాబట్టి జాతీయ ఆదాయం అనేది మొత్తము ఖచ్చితంగా లెక్కించడానికి అవకాశము ఉండకపోవచ్చు. అలాగే
ఇక్కడ జాతీయ ఆదాయాన్ని లెక్కించిన తర్వాతకి ఏ రెండు దేశాల మధ్య కూడా మనము పోల్చడం సాధ్యం కాదు, పోల్చవద్దు. ఎందుకు అంటే ఈ రెండు దేశాల్లో ధరల్లో తేడాలు ఉండవచ్చు, అలాగే వాతావరణ పరిస్థితుల్లో తేడాలు ఉండవచ్చు, అలాగే పాపులేషన్ జనాభా విషయంలో తేడాలు ఉండవచ్చు. ఇవన్నీ వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి ఒక దేశం యొక్క జాతీయ ఆదాయము మరొక దేశం యొక్క జాతీయ ఆదాయంతో మనము కంపేర్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. చేసుకుంటాం కానీ చేసుకుంటే ఈ యొక్క అన్ని సమస్యలు అనేవి ఉండేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఇవి మరి కొన్ని మనకి జాతీయ ఆదాయాన్ని లెక్కించడంలో లేదా అంచనా వేయడంలో వచ్చేటువంటి కొన్ని రకాల ఉద్భవించేటువంటి కొన్ని సమస్యలుగా మనము చెప్పుకుంటాము ఫ్రెండ్స్. అలాగే మరి ఇంతకుముందు అనుకున్నట్లుగా మరి భారతదేశంలో ఒకసారి జాతీయ ఆదాయాన్ని గురించి మనం ఒకసారి చూసినట్లయితే మెజరింగ్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా అంటే భారతదేశంలో మరి జాతీయ ఆదాయాన్ని మరి ఎవరు అంచనా వేస్తారు? మనం అన్నాం 3 రకాలుగా మనము జాతీయ ఆదాయాన్ని లెక్కించవచ్చు అని చెప్పుకున్నాము. మరి ఈ 3 రకాలను ఉపయోగించి మన భారతదేశంలో ప్రధానంగా 2 పద్ధతులే అన్నాం. ఉత్పత్తి మదింపు పద్ధతి, అలాగే ఆదాయాల మదింపు పద్ధతి ద్వారా జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తున్నాము అని చెప్పుకున్నాం. అలా చూసినప్పుడు మరి భారతదేశంలో ఒకసారి మనము మొదటి నుంచి ఒకసారి దాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మొట్టమొదటిసారిగా మరి జాతీయ ఆదాయాన్ని ఎవరు అంచనా వేశారు భారతదేశంలో అని చూసినట్లయితే మొట్టమొదటిసారిగా 1867-68లో డాక్టర్ దాదాబాయ్ నౌరోజీ అనేటువంటి ఆర్థికవేత్తను చూడండి. ఇతన్నే మనము గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. భారతదేశ కురువృద్ధుడుగా మనము పేర్కొంటాము ఈ యొక్క దాదాబాయ్ నౌరోజీ. ఈ యొక్క దాదాబాయ్ నౌరోజీ మరి 1867-68 కాలంలో జాతీయ ఆదాయాన్ని అశాస్త్రీయంగా అంచనా వేశాడు. అశాస్త్రీయంగా అంటే శాస్త్రీయమైనటువంటి పద్ధతి లేకుండా అంచనా వేయటం జరిగింది. ఆ తర్వాతకి విలియం డిగ్బీ, అలాగే ఫిన్లే, షిరాన్ అనేటువంటి ఆర్థికవేత్తలు కూడా ఏం చేశారు అంటే జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి అవకాశం చేశారు, అంచనాలు వేయటం జరిగింది ఆ టైంలో, అంటే బిఫోర్ ఇండిపెండెన్స్. అలాగే మరి బిఫోర్ ఇండిపెండెన్సే 1932లో మొట్టమొదటిసారిగా డాక్టర్ వికేఆర్వి రావు అనేటువంటి ఆర్థికవేత్త భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో అంచనా వేయటం జరిగింది. అన్ని శాస్త్రీయమైన పద్ధతుల్ని ఆధారంగా చేసుకొని జాతీయ ఆదాయాన్ని లెక్కించాడు డాక్టర్ వికేఆర్వి రావు. ఇది 1932లో. మరి ఆ తర్వాతకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాతకి మరి భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఎవరు అంచనా వేస్తున్నారు అని చూసినట్లయితే మొట్టమొదటిసారిగా 1949లో ఆగస్టు 4న ఏం చేశారు అంటే భారత ప్రభుత్వము ఒక జాతీయ ఆదాయ అంచనాల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కమిటీ అనేటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దేనికోసము అంటే జాతీయ ఆదాయాన్ని అంచనా వేయటం కోసము 3 సభ్యులు గల ఒక అంచనాల సంఘాన్ని ఏర్పాటు చేసింది భారత ప్రభుత్వము 1949లో. మరి 3 సభ్యులు చూసినట్లయితే అందులో మొదటి వ్యక్తి వచ్చేసి పిసి మెహల్నోబిస్ అంటున్నాము. ఇతను ఈ యొక్క జాతీయ ఆదాయ అంచనాల సంఘానికి చైర్మన్గా వ్యవహరించారు. ఆయన చైర్మన్గా చేయడం జరిగింది. అలాగే ఇందులో ఇంకా 2 సభ్యులు డాక్టర్ వికేఆర్వి రావు మెంబర్ సభ్యుడు. ఇంతకుముందు చెప్పుకున్నాం 1932లో ఆల్రెడీ ఆయన జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయంగా అంచనా వేశాడు అని చెప్పుకున్నాం. ఆ తర్వాతకి మరొక వ్యక్తి వచ్చేసి డాక్టర్ డిఆర్ గాడ్గిల్ అనేటువంటి వ్యక్తి. ఈ 3 సభ్యులు, ఇందులో మెహల్నోబిస్ చైర్మన్, ఈ 3 వ్యక్తుల్ని జాతీయ ఆదాయ అంచనాల సంఘానికి రూపొందించడం జరిగింది. మరి ఈ జాతీయ ఆదాయ అంచనాల సంఘము ఏం చేసింది భారతదేశంలో అంటే 1948-49, అలాగే 1949-50, అలాగే 1950-51 ఈ 3 సంవత్సరాలకి సంబంధించి జాతీయ ఆదాయాన్ని
అంచనా వేసింది, అంటే లెక్కించింది. లెక్కించి 1951లో ఏం చేసింది అంటే భారత ప్రభుత్వానికి నివేదికని సమర్పించింది. అంటే వాళ్ళు చేసినటువంటి జాతీయ ఆదాయ అంచనాలని ఆ, ప్రభుత్వానికి అందజేయడం జరిగింది. అందజేస్తూ ఈ కమిటీ ఒక సిఫార్సును చేయడం జరిగింది. ఏమిటి ఆ సిఫార్సు అంటే జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఒక ప్రత్యేక ఆర్గనైజేషన్, ప్రత్యేక సంస్థ అనేది ఉండాలి. ఉంటే జాతీయ ఆదాయాన్ని అంచనా వేయవచ్చు ఆ సంస్థ ద్వారా ప్రతి సంవత్సరము అని వీళ్ళు ఒక సూచన చేయడం జరిగింది. ఈ కమిటీ సిఫార్సు మేరకు భారత ప్రభుత్వం ఏం చేసింది అంటే 1954లో 1954వ సంవత్సరంలో సిఎస్ఓ అనేటువంటి ఒక దాన్ని ఏమంటాం, సిఎస్ఓ మీన్స్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేటువంటి ఒక కేంద్ర గణాంక సంస్థని, ఒక ప్రత్యేకమైనటువంటి కేంద్ర గణాంక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది భారత ప్రభుత్వము. అప్పటి నుండి భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా ఈ సిఎస్ఓ ఏదైతే ఉందో ఈ సిఎస్ఓ ఏం చేస్తుంది అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల నుంచి వచ్చినటువంటి ఆదాయాల్ని, జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తూ ఉంటుంది. సిఎస్ఓ మరి ఏ విధంగా మరి జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తుంది అంటే ఇక్కడ సాంప్రదాయ శ్రేణులు అని, అలాగే సవరించిన శ్రేణులు అని, అలాగే నవ్య శ్రేణులు అని ఈ విధంగా విభజించి మొత్తం భారత ఆర్థిక వ్యవస్థని 13 ఉపరంగాలుగా విభజించింది. 13 ఉపరంగాలుగా విభజించి వీటి నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ల ఆధారంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తూ ఉంటుంది. ప్రస్తుతము జాతీయ ఆదాయము నవ్య శ్రేణులు అనేటువంటి పద్ధతి ద్వారా, నవ్య శ్రేణులలో ద్వారా ఏం చేస్తుందంటే జాతీయ ఆదాయాన్ని అంచనా వేస్తూ ఉంటుంది. మరి మనము 13 ఉపరంగాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమరీ సెక్టార్, ప్రాథమిక రంగం ఉన్నట్లయితే ప్రాథమిక రంగంలో వ్యవసాయము, అడవులు, గనులు, మత్స్య పరిశ్రమ. ఇది ఇలా ప్రాథమిక రంగాన్ని 4 ఉపరంగాలు చేయటం జరిగింది. అలాగే సెకండరీ సెక్టార్ అంటే దీన్ని మనం గౌడ రంగము లేదా ద్వితీయ రంగము అంటాము, లేదా పారిశ్రామిక రంగం కూడా మనము పేర్కొంటాము. దీంట్లో రిజిస్టర్ మరియు రిజిస్టర్ కాని పరిశ్రమల నిర్మాణము, అలాగే విద్యుత్ శక్తి, గ్యాస్, అలాగే వాటర్ సప్లై, నీటి సరఫరా, ఈ 3 అంశాలని సెకండరీ సెక్టార్గా రూపొందించడం జరిగింది. అలాగే మిగతా ఉన్నటువంటి 6 అయితే సేవారంగం, సర్వీస్ సెక్టార్, థర్డ్ సెక్టార్ వచ్చి సర్వీస్ సెక్టార్లో భాగంగా రవాణా, సమాచారము, వ్యాపారము, హోటళ్ళు, బ్యాంకులు, ఇన్సూరెన్సు, రియల్ ఎస్టేట్, ఇవన్నీ 6 అంశాలని సేవారంగంలో ఉపరంగాలుగా చేయటము. వ్యవసాయ రంగంలో 4, గౌణ రంగం ద్వితీయ రంగంలో 3, అలాగే సేవా రంగంలో 6 అంశాలుగా విభజించి నవ్య శ్రేణుల ద్వారా ఏం చేస్తుంది అంటే భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని ఉత్పత్తి మదింపు పద్ధతి, అలాగే ఆదాయ మదింపు పద్ధతుల్ని ఉపయోగించి జాతీయ ఆదాయాన్ని భారతదేశంలో అంచనా వేయటము జరుగుతుంది. ఈ విధంగా భారతదేశంలో జాతీయ ఆదాయం యొక్క హిస్టరీ చూసినట్లయితే మొట్టమొదటిసారిగా దాదాబాయి నవరోజీ 1867-68లో అశాస్త్రీయంగా జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారిగా లెక్కించాడని చెప్పుకుంటున్నాము. ఆ తర్వాతకి విలియం డిగ్బీ, ఫిన్లే షిర్రాస్ ఇంకా అనేక మంది జాతీయ ఆదాయాన్ని అశాస్త్రీయంగా అంచనా వేయడం జరిగింది. అయితే మొట్టమొదటిగా 1932లో డాక్టర్ వికేఆర్వి రావు అనేటువంటి వ్యక్తి మొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని శాస్త్రీయంగా లెక్కించాడు అంటున్నాము. తర్వాతకి ఆఫ్టర్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం వచ్చిన తర్వాతకి భారత ప్రభుత్వము 1949 ఆగస్టు 4న నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేషన్ కమిటీ, జాతీయ ఆదాయ అంచనాల సంఘాన్ని రూపొందించిందంటున్నాము. రూపొందించిన 3 సభ్యుల్లో మెహల్నోబిస్ చైర్మన్, వికేఆర్వి రావు, డాక్టర్ డిఆర్ గాడ్గిల్ సభ్యులుగా జాతీయ ఆదాయ అంచనాలు వేసి వాళ్ళ కమిటీ సిఫార్సు మేరకు 1954 నుండి సిఎస్ఓ కేంద్ర గణాంక సంస్థ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అటువంటి ఒక సంస్థ ప్రస్తుతము
1954 నుంచి వెళ్ళి భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని లెక్కగడుతూ ఉంది అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశము. ఇది ఆ, జాతీయ ఆదాయాన్ని మదింపు చేసేటువంటి పద్ధతులు, మెజర్మెంట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అంటున్నాము. లేకుంటే హౌ టు మెజర్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయాన్ని మనము 3 రకాలుగా అంచనా వేస్తున్నామని చెప్పుకున్నాము. అలాగే జాతీయ ఆదాయాన్ని అంచనా వేసేటప్పుడు ఎదురయ్యేటువంటి సమస్యలు, డిఫికల్టీస్, అలాగే భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసినటువంటి తీరు, అంటే పరిణామ క్రమము ఇక్కడ మనము ఈరోజు డిస్కషన్ చేసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు ఆల్. థ్యాంక్ యూ. అందరూ వీడియోని చూడండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.